బ్రతుకు కాపాడిన జ్యోతిగారు కష్టంలో ఉంటే మనుషులుగా మా మీద మాకే అసహ్యం వేస్తుందని జరిగిన నిజం నా భర్తతో మీకు చెప్పించాలని వచ్చాము. జ్యోతి మీ అమ్మాయిని కాపాడడం ఏంటి? కాపాడారు. మీరు కలకాలం చల్లగా ఉండాలి తల్లి. నువ్వేంటయ్యా ఇక్కడున్నావు? వీళ్ళిద్దరు నిన్నెందుకు అలా పట్టుకున్నారు? ఏం చేశావు? ఏం మాట్లాడవేంటయ్యా? ఇతడు నీ భర్త? అవునమ్మా. ఇతని వల్ల నా కాపురంలో కలకలం రేగింది. నా భర్త నా నుంచి విడిపోయే పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికైనా చేశామని నిలదీస్తుంటే నిజం చెప్పకపోగా తప్పించుకుని పారిపోతున్నాడు. ఏమయ్యా, మన బిడ్డ ప్రాణాలు ఇలా నిలబడ్డాయంటే దానికి కారణం ఈ తల్లి వల్లేనయ్యా. చెప్పయ్యా ఏమైందో, లేదంటే మన అమ్మాయి బ్రతుకే అర్థం లేకుండా పోతుంది. నీ కూతురు ప్రాణాలు కాపాడిన దేవతరా తను. తన కాపురాన్ని నిలబెట్టే నీ బాధ్యత ఇవ్వరన్నారు. ఇదంతా నేను డబ్బు కోసమే చేశాను. ఒకరు నాకు సుపారీ ఇచ్చి ఇదంతా చేయించారు. ఎవరు మీకు సుపారీ ఇచ్చింది? అది మాత్రం దయచేసి నన్ను అడగద్దు. నేను వాళ్ళ పేరు చెప్తే నా భార్య కూతురి ప్రాణాలకి ప్రమాదం. నా కూతురు మీద ఒట్టేసి చెప్తున్నాను, డబ్బు కోసం ఇదంతా చేసి అందులో జ్యోతి గారిని ఇరికించాను తప్ప అసలు జ్యోతి గారు తప్పే లేదు సార్. తన తప్పేం లేదు, నన్ను నమ్మండి సార్. ఇదిగోండి సార్, చూడండి సార్, ఇదిగోండి చూడండి చూడండి సార్. ఈ డబ్బులతో నా భార్య పిల్లల్ని తీసుకుని పారిపోదాం అనుకున్నాను. నిజం సార్, మళ్ళీ నా బిడ్డ మీద ఒట్టేసి చెప్తున్నాను. ఒకరు సుపారీ ఇస్తేనే ఇదంతా చేశాను తప్ప జ్యోతి గారు తప్పేం లేదు సార్. మీకు సుపారీ ఇచ్చింది ఎవరు? ఇదంతా ఎవరు చేయించారు? వీడిప్పుడు నీలంబరి ఆంటీ పేరు చెప్తే నా పేరు కూడా బయటకు వస్తుంది. వీడు నోరు విప్పకుండా కంట్రోల్ చేయాలి.